హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సాహి హ్యాండ్మేడ్ జ్యువెలరీ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఇంకొక ఐడియా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో కొంచెం లాంగ్ గానే ఉంటుంది, ఎందుకు అంటే ఫుల్ సెట్ అయితే చూపిస్తున్నానండి. విత్ ఇయర్ రింగ్స్ తో సహా అయితే షేర్ చేస్తున్నాను. ఈ మోడల్ తయారు చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్ 3mm రూబీ బీడ్స్ అండి. మనులు అంటారు కదా అవి. ఇవైతే రియల్ బీడ్స్ ఏనండి. ఇలా అయితే ఉంటాయి. వీటితో ఆల్రెడీ నేను ఒక మోడల్ కూడా షేర్ చేశానండి. చూడండి, బీడింగ్ మోడల్ చోకరు. ఇక్కడ పోల్స్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను 4 సైజెస్లో అయితే తీసుకుంటున్నానండి. 1mm, 4mm, 5mm, 6mm. మీరు ఏవైనా 2 సైజెస్లో తీసుకోండి. 6mm సీజెడ్ డ్రాప్స్ అండి. ఇలా అయితే వస్తాయి కదా ఇవి. బీడ్ క్యాప్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి 3 సైజెస్లో అయితే తీసుకుంటున్నానండి. 4mm, 2mm, 0 సైజు. మీరు ఈ 2 సైజెస్లో తీసుకోండి. 2mm 0 సైజు. 5mm గోల్డ్ బాల్స్ అండి. కొత్తిమీర, కట్టు తీగ అండి. ఇది వచ్చి 28 గేజ్ వైర్ అండి. రెగ్యులర్గా అయితే మనము 26 యూజ్ చేస్తాం కదా, ఈ మోడల్లో అయితే మనము 28 గేజ్ వైర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇయర్ రింగ్ కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి చేంజబుల్ ఇయర్ స్టడ్ అండి. తర్వాత ఎక్స్ట్రా బ్యాక్ చైన్ స్మాల్ సైజ్ది, నైలాన్ థ్రెడ్, ఐరన్ నీడిలు, లాస్ట్ అండ్ ఫైనల్ టూల్స్ వచ్చి కట్టరు, ప్లైయరు, ఓపెనరు. ఇంతే అండి కావలసిన మెటీరియల్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. కొంచెం లాంగ్గానే ఉంటుంది వీడియో, ముందుగానే చెప్తున్నాను. అన్ని 1 by 1 అయితే షేర్ చేస్తానండి. చూడండి. ముందుగా అయితే మనము హ్యాంగింగ్ బీడ్స్ అయితే తయారు చేసుకోవాలండి. ఇవైతే 5mm. ముందుగా అయితే కొత్తిమీరని ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. దీని లోపలికి 5mm పోల్ అయితే వేసేసేయండి. నేను ఫస్ట్ పెండెంట్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఇలా అయితే గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోండి. ఇలా అయితే ఒక 6 బీడ్స్ అయితే మీరు రెడీ చేసుకోవాలి. ఒక పెండెంట్కి సేమ్ ఇవే ఇయర్ రింగ్స్ లాగా వస్తాయండి. ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇదే విధంగా 6mm పోల్కి కూడా సేమ్ అదే విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. మళ్ళీ కొత్తిమీర అయితే తీసుకోండి. ఇదైతే ఒకటి. ఇక్కడైతే నేను బీడ్ క్యాప్స్ 3 సైజెస్లో వేస్తున్నానండి. అంటే మనకు మిడిల్లో కొంచెం కనిపించడానికి. ఇలా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి 3 సైజెస్లో తీసుకున్నాను. ఈ బిగ్ సైజ్ లేకపోయినా ఈ 2 వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారండి, లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదండి నాకు చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కొత్త కొత్త వీడియోస్ షేర్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా అయితే రానివ్వాలి. తర్వాత ఇలా పెట్టేసుకొని 2 టైమ్స్ అయితే తిప్పేసేయండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలాగా మనము ముందుగా అయితే రెడీ చేసుకోవాలండి. తర్వాత 28 గేజ్ వైర్ ఉంది కదా అండి, ఇదైతే తీసుకోండి. ఇప్పుడు దీని లోపలికి ఇవి ఉన్నాయి కదా, మన్నులు ఉన్నాయి కదా, దీన్ని ఇలా అయితే రానియండి. ఇక్కడ మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. ఇలా రానిచ్చేసి దీన్ని ఇట్లా అయితే ఇలా అయితే రావాలి. ఇలాగా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకోండి. ఇది ఇట్లా ఓకే. ఇలా రానిచ్చేసేసి ఇలా అయితే పట్టుకోండి. ఇలా పట్టేసుకొని ఈ 2 ఫింగర్స్తో దీన్ని ఇలా టర్న్ చేయండి. ఇక్కడ మనకు ఇలా అయితే మళ్ళించుకుంటుంది. దీన్ని ఇలా అయితే అనుకోండి, ఇలా బ్యాక్ అనండి. తర్వాత మళ్ళీ ఇలా చుట్టండి. ఇది మనం చుట్టినప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది, అందుకని ఈ ప్రాసెస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా రానిచ్చేయాలి. జస్ట్ 1 or 2 టైమ్స్ చుట్టితే సరిపోతుంది. ఇలా దీన్ని కట్ చేసేయండి. ఇలా రావాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, ఇవైతే వేసేసుకోండి.
నేను మిడిల్లోది చూపిస్తున్నాను. అంటే సేమ్ ప్రాసెస్లో మిగతాయి కూడా చేసుకోవాలి. ఇదైతే షేర్ చేసేస్తున్నాను, మరి లాంగ్ వీడియో అయిపోతుంది. ఇలా అయితే వేసేసుకోండి. కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఇలా దీన్ని ఇలా కిందకి ఇట్లా రానియండి. ఇలా రానిచ్చి ఇది కూడా మనకు ఇలా ఇట్లా అయితే ఉండాలి. ఇలా అయితే పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇలా ఒక 2 టైమ్స్ తిప్పేసేయండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇది మనకు ఇట్లా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా అయితే రావాలి. ఇక్కడ ఇది కట్ చేయడము సరిగ్గా కట్ చేయండి. ఫినిషింగ్స్ ఎప్పుడు కూడా మనకు నీట్గా ఉండాలండి. ప్రెస్ చేసుకోండి ఇలా. ఇదే విధంగా ఇవన్నీ కూడా మనం ఇవి వేస్తున్నాం కదా, ఈ హ్యాంగింగ్స్ కూడా ఇవన్నీ కూడా 6 బీడ్స్కి అయితే మనం వేయాలండి. నేను ఆల్రెడీ ఒక బీడ్ ఇలా అయితే వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసాక చూపిస్తాను. ఇదిగోండి ఇలా అయితే నేను రెడీ చేశాను. ఇప్పుడు ఇంకొకటి అయితే మనం పెండెంట్కి ఇంకొకటి అయితే కావాలండి. దీనికి కొత్తిమీర అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే 1 mm యూస్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే 3 mm కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ఇలా పెట్టేసుకోండి. ఇది కూడా జస్ట్ హ్యాంగింగ్ అంతే. ఇలాగా 2 టైమ్స్ చుట్టేసేయండి. ఇవి పెండెంట్కి అయితే రెడీ చేసుకోవాలండి. నెక్లెస్కి ఏం రెడీ చేసుకోవాలనేది మళ్ళీ ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. అంటే అన్నీ ఒకేసారి అటాచ్ చేసుకోగలుగుతాం కదా. ఇదైతే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్లెస్ కండి 6 mm పోలు ఇలా అయితే వేసుకోండి. దీనికి 2 mm బీడ్ క్యాప్ అయితే నేను వేస్తున్నాను. మనము ఎలా మేకింగ్ చేసామో పోల్కి సేమ్ అదే విధంగా ప్లయర్తో ఇట్లా అయితే తిప్పేసేయండి 2 టైమ్స్. ఇలా అయితే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. నెక్స్ట్ బీట్ చూసినా మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి. తర్వాత ఇదే విధంగా ఇవి కూడా ఒక 2 అయితే మేకింగ్ చేసుకోవాలి. నేను జస్ట్ ఒక్కదానికి చూపిస్తున్నా అండి, మీరు ఇవి కౌంట్ చేసుకోండి. మొత్తం టోటల్ మనకు గోల్డ్ బాల్కి 20 అయితే మేకింగ్ చేయాలి మనము. టైం అయితే పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ 28 గేజ్ వైర్ అయితే తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు 26 కూడా యూస్ చేయొచ్చండి దీని వరకు. తర్వాత 5 mm గోల్డ్ బాల్ ఉంది కదా, ఇదైతే తీసుకోండి. సేమ్ ఇందాక మనము ఎలా వేసామో ఈ రూబీ బీడ్స్కి సేమ్ అదే విధంగా ఇలా అయితే రానియండి. జస్ట్ ఇట్లా ఇట్లా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ దీన్ని ఇలా పెట్టేసి దీన్ని ఇలా టర్న్ చేయండి ఇట్లా. తర్వాత ఇట్లా చుట్టుకోండి. అప్పుడు ఇక్కడ కొంచెం మనకు మెలిపడుతుంది. అప్పుడు ఇలాగ ఒక 2-3 టైమ్స్ అయితే దగ్గరగా తిప్పండి. మనకు ఇక్కడ గ్యాప్ అనేది కనిపించకూడదు. ఇక్కడ ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ రూబీ బీడ్ది ఒకటి వేయండి. తర్వాత ఈ పోల్ ఇలా వేయండి. మళ్ళీ ఈ రూబీ బీడ్ వేయండి. ఇలా ఇలా వేసేసి ఇలా గ్యాప్ ఇచ్చి ఇట్లా పెట్టుకోండి ఇట్లా. తర్వాత దీన్ని ఇలా కిందకి రానియండి. ఇలా కిందకి రానిచ్చి కొంచెం చిన్నదిగా వేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి. ఈ బీడ్స్ ఇప్పుడు ఈ సైడ్ ఉండాలి. తర్వాత కట్టు తీగని ప్లయర్ కిందగా ఇలా 2 టైమ్స్ తిప్పేసేయండి. ఈ ఎక్స్ట్రా ఉన్నింది కట్ చేసేసుకోండి. ఇది మనం వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండడం కోసం ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. ఇది కూడా ఇలా అయితే ఉండాలి మనకు. ఇట్లా ఇలాగా మనము 20 అయితే రెడీ చేసుకోవాలండి. ఇవే మనకు టైం పడతాయండి. ఇవి ఇది నేను జస్ట్ ఒక్కదానికి చూపిస్తున్నాను. ఇవే మళ్ళీ మీరు
ఇది జస్ట్ నేను పెండెంట్ లాగా షేర్ చేస్తున్నానండి. ఇదే మీరు ఇయర్ రింగ్స్ లాగా మళ్ళీ ఇలా అయితే మేకింగ్ చేసుకోవాలి. వీటికి మనకు చాలా టైం అయితే పట్టేస్తుంది. కట్టు తీగ అయితే లాంగ్గా తీసుకోండి. ఒక స్కేల్, లాంగ్ స్కేల్ ఉంటుంది కదా, అంత అయితే తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవి రెడీ చేసుకున్నాం కదండి, ఇవి నార్మల్ది. ఇవైతే ఫస్ట్ 3 వేసుకోండి. ఇలాగా 3 వేసాం కదా. మళ్ళీ ఇప్పుడు మనము మిడిల్లో రెడీ చేసాం కదా 6 mm పోల్ది, ఇది కూడా వేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇవి ఈ 3 అయితే వేసేసుకోండి. ఇలా అయితే రానియండి. ఇలా ఇప్పుడు ఇది కట్టుతీగ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. ఇలాగా తర్వాత ఇప్పుడు 2 mm బీడ్ క్యాప్ అయితే వేసుకోండి. తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా మీ చాయిస్ అండి. నేనైతే ఇట్లా పింక్ అయితే తీసుకుంటున్నాను, డార్క్ పింక్. ఇలా రానిచ్చి ఈ కట్టుతీగ ఉంది కదా, దీని లోపల నుంచి రానియండి. ఇలా ఇలా అయితే రావాలి. కొంచెం గట్టిగానే లాగేసుకోండి, గ్యాప్ లేకుండా. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక బీడ్ క్యాపు, మళ్ళీ ఇంకొక బీడు, మళ్ళీ బీడ్ క్యాప్. ఇలా అయితే ఈ సైడ్ వేయండి. ఇక్కడ ఈ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేయండి. తర్వాత ఇక్కడ ఇట్లా పెట్టేసి దీన్ని ఇలాగా తిప్పేసేయండి. ఇలా తిప్పేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకోండి ప్లయర్. దీన్ని ఇలా అయితే రానియండి. ఇలా రానిచ్చేసి ఇలా కొంచెం చిన్నదిగా వేసుకోండి. ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా ఒక 2-3 టైమ్స్ ఇక్కడ గ్యాప్ లేకుండా తిప్పుతూ రండి. ఇలా తిప్పాక ఇప్పుడు మనం రెడీ చేసాం కదా అండి, ఇక్కడ 1 mm పోలు, ఇది ఇలా వేసేసుకోండి. ఇలా రానిచ్చేసేసి, అంటే ఇది ఇక్కడ రావాలి. తర్వాత దీన్ని ఇలా తిప్పేయండి. ఇలా తిప్పేసి ఇక్కడ కట్ చేసేసుకోండి. ఇక్కడ ప్రెస్ చేసుకోండి. దీన్ని ఇలా పెండెంట్కి అయితే ఇలా ఉండాలండి, ఇట్లా. అదే ఇయర్ రింగ్స్కి అయితే మీరు ఇలా తిప్పుకోవాలి. ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు 3 అయితే, ఇంకొక 2 అయితే మేకింగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇయర్ రింగ్ లాగా షేర్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకోండి. మీరు ఏ కలర్ బీడ్స్తో అయినా ఇలా చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా అయితే ఉంటాయి ఇయర్ రింగ్స్కి. నచ్చిందా అండి? ఇట్లా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చండి బీడ్స్తో. రకరకాల బీడ్స్తో అయితే మీరు ఇలా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి, గ్రాండ్ లుక్ అయితే ఉంటాయండి. మనకు చాందబుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, సేమ్ ఆ స్టైల్లో అయితే ఉంటాయి మనకు. ఇదే విధంగా మీరు పెండెంట్కి కూడా ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇట్లా
ఓకే, ఇప్పుడు నెక్లెస్ అయితే రెడీ చేసుకుందాము. ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. అంటే చాలామంది అక్క మీరు నెక్లెస్ల వరకే షేర్ చేస్తున్నారు, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా షేర్ చేయండి అక్క ఫుల్ సెట్ లాగా అని అయితే కామెంట్ చేస్తున్నారండి. అందుకని ఈ వీడియోలో ఇలా అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మీదట ఇట్లాగా అంటే మ్యాచింగ్ వచ్చేలాగానే షేర్ చేస్తా అండి. మ్యాక్సిమము ట్రై చేస్తాను. నైలాన్ థ్రెడ్ ఉంటుంది కదా అండి, ఇదైతే తీసుకోండి. ఇది డబుల్ వచ్చేలాగా తీసుకోండి. ఇలా ఐ నీడిల్ లోపలికి ఇలా అయితే రానియండి. ఈ నీడిల్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా చూడండి. నేను ఒక సైడ్ అయితే షేర్ చేస్తానండి. ఇదే విధంగా మీరు ఈ సైడ్ కూడా వేసేసుకోండి. ఇక్కడ 4 mm పోల్ అయితే ఇలా వేసుకోండి. ఇలా వేసేసి మళ్ళీ దీన్ని ఇలా అయితే రానియండి. మళ్ళీ రిమూవ్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా అయితే ఉంచేయండి. మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, అంటే నేను ఈ సైడ్ చూపిస్తున్నాను, మీరు ఇదే విధంగా అయితే వేసుకోండి. ఇలా అయితే రానియండి పెండెంట్. మళ్ళీ ఇంకొక 4 mm పోలు. ఇక్కడ వరకు మనము ఇట్లా గ్యాప్ వచ్చేదానికి ఇట్లా అయితే వేస్తున్నామండి. తర్వాత ఇది ఇలా అయితే రావాలి. ఇక్కడ చూపించేస్తాను, ఇదే కంటిన్యూ చేసేయండి. తర్వాత ఇది ఇట్లాగా మనము ఒక్కొక్క దానికి ఇట్లా పింక్ బేడ్తో గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. ఇలా ఇవి 10 బౌల్స్ వచ్చేలాగా చూసుకోండి. ఈ సైడు ఈ గోల్డ్ బౌల్స్ వచ్చేసి 10 రావాలి. ఇవి మధ్య మధ్యలో ఇట్లా అయితే పింక్ బీడ్తో అయితే మీరు ఇట్లాగా గ్యాప్ ఇవ్వండి. కట్ చేసేస్తున్నాను. ఒకటి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇలా థ్రెడ్ని రెండుగా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ బీడ్స్ అయితే ఎక్కించేసుకోండి. మీ నెక్ ఎంతవరకు కావాలో అంతవరకు. బ్యాక్ సైడ్ వచ్చి మనకు డబుల్ వస్తాయి ఇవి. ఇదిగోండి ఇలా అయితే వేసాను. మళ్ళీ లెంత్ చూసుకొని మళ్ళీ వేద్దాము. మళ్ళీ ఇక్కడ ఇంకొక లైన్కి ఇలా అయితే వేయాలి. మీరు ఇవి థ్రెడ్కి ఎక్కించి పెట్టేసుకోండి, ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నాకు టైం లేక ఇలాగే ఉంచేసాను కట్ చేశాక. ఇలాగా ఈ మోడల్ మీరు ఎలా అయినా వేసుకోవచ్చు అండి. షార్ట్గా అయినా బాగుంటుంది, లాంగ్ అయినా బాగుంటుంది, మీ చాయిస్. ఇప్పుడు ఇవి నేనైతే కొంచెం లాంగ్గానే చేస్తున్నాను, మీడియం లెంత్లో. ఇలా అయితే వేసేసి ఇక్కడ వరకు మనకు డబుల్ వచ్చేలాగా చూసుకోండి. మనకు బ్యాక్ వచ్చే లోపలికి సింగిల్ వచ్చేలాగా చూసుకోండి. నేను ఈ 2 నీడిల్స్ కలిపేసి ఇట్లా అయితే వేసేస్తున్నాను. ఇలాగ మనము డబుల్ వేసాం కదండి. ఇక్కడ సింగిల్గా అయితే నేను 10 to 12 బీడ్స్ అయితే వేస్తున్నానండి. అంటే లెంత్ చూసుకోండి, ఇంకా ఎక్కువ పట్టచ్చు లేదా తక్కువైనా పట్టచ్చు అండి. అంటే మీ నెక్ని బట్టి మీరు ఎంత లాంగ్ షార్ట్ అనేది మీ చాయిస్. నేను ఇదే విధంగా మీరు ఈ సైడ్ కూడా వేసుకోండి. నేను ఎలా ముడి వేసుకోవాలనేది చూపిస్తాను. నేనైతే ఒక 10 అయితే వేసానండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాక్ వచ్చేలాగా. ఇప్పుడు ఎలా ముడి వేసుకోవాలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 థ్రెడ్లు ఒకే నీడిల్కి అయితే వేసేసుకోండి. ఈ సైడ్ మనము ఎలా ముడి వేసినా పర్లేదండి. ఈ సైడ్ మటుకు నెక్స్ట్ వస్తుంది కదా, అది మటుకు టైట్గా ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. ఇలా హుక్కుకి అయితే రానియండి. ఇలా రానిచ్చేసేసి ఇక్కడ మనం ఎలా వేసినా పర్లేదండి, చెప్పాను కదా, లూజ్ వచ్చినా పర్లేదు.
ఆ సైడ్ మటుకు మనకు టైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఒక 3 టైమ్స్ అయితే ముడేసేయండి. ఆ సైడ్ది మళ్ళీ చూపిస్తాను ఆ పక్క వేసాక. తర్వాత ఇలా బీడ్స్ కింద నుంచి ఇట్లా అయితే రానిచ్చేసి ఇలాగా ఒక్కసారి ఇట్లా దగ్గరగా ఇట్లా రానిచ్చేసేయండి. ఇట్లా ఇది కట్ చేసి హీట్ చేయాలి. మళ్ళీ హీట్ చేస్తాను ఆ సైడ్ కూడా వేసాక. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఈ సైడ్ ఎలా ముడి వేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తాను. ఈ సైడ్ ముడి వేసాను కదా అండి, ఇదిగోండి ఈ సైడ్ కూడా ఇలా అయితే వేసేసానండి. మీరు ఇంకొంచెం లాంగ్ అయినా మీరు వేసుకోవచ్చు. నేనైతే మీడియం లెంత్లో అయితే చేశానండి. ఇలా అయితే ఉంది. ఇలా అయితే వేసేసాను. ఇప్పుడు ఈ రింగ్ లోపల నుంచి ఇలా అయితే రానియండి. ఇలా అయితే చూసుకోండి. ఈ రింగ్ని ఈ బీడ్స్ని ఇలా టైట్గా అయితే పట్టేసుకోండి. ఇట్లా రింగ్ లోపల నుంచి ఇలా అయితే రానియండి. ఇలా టైట్గా కూడా మనం ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇది ఇంకా సింపుల్. ఒక 3 టైమ్స్ అయితే ముడేసేసేయండి. ఇలాగ ముడేసేసాక మళ్ళీ ఒక్కసారి ఇలా కింద నుంచి ఇట్లా రానియండి. ఇక్కడ వచ్చేలాగా చూసుకోండి. అంతే అండి, చాలు అయితే సరిపోతుంది. ఇలా కూడా మనము ముడివేయచ్చండి. ఇది ఇంకొక విధంగా, అంటే ఇట్లా ఫింగర్కి చుట్టేది లేకుండా ఇలా సింపుల్గా అయితే చూపించాను. ఇప్పుడు ఇది ఇక్కడ కట్ చేసేసేయండి. తర్వాత హీట్ చేసేయాలి. మీకు ఇలా హీట్ చేయడము కొంచెం ఇబ్బంది అనిపిస్తే అగరబత్తీతో అలా అయితే మనం హీట్ చేసేయచ్చండి. ఇలా అంతే అండి, అయిపోయింది. ఈ సైడ్ కూడా ఇంత లాంగ్ అయితే వద్దు. అంతే అండి, మనకు ఇలా అయితే రెడీ అయిపోతుంది. నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. మీరు ఇది వేసుకొని చూడండి, అప్పుడే తెలుస్తుంది. ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది ఈ మోడల్ అయితేను. ఇలా కూడా మనము కట్టుతీగతో ఇలా థ్రెడ్ మోడల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చండి. ఇంతే అండి, ఇలా అయితే ఉంది మోడల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక ఐడియా కూడా మీతో షేర్ చేస్తున్నానండి. ఇలా మనము ఇక్కడ మనం పెండెంట్ లాగా రెడీ చేసాం కదా అండి, అదే మీరు ఇంకొకటి అయితే మేకింగ్ చేసుకుని మాల్ టిక్కా అంటారు కదా అండి, మా సైడ్ అయితే పాపడి బిళ్ళ అంటారు, అలా కూడా మీరు రెడీ చేసుకోవచ్చు అండి. అప్పుడు ఫుల్ సెట్ లాగా అయితే రెడీ అవుతుంది. ఇదే అండి ఈరోజు వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీరు వీడియోస్ లైక్ చేస్తేనే కదా అండి యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నా సరే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ మెటీరియల్స్ అన్ని ఎక్కడ అని కూడా అడుగుతారండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది ప్రమోషన్ అయితే కాదండి. ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ నుంచి అయితే ఈ మెటీరియల్స్ అన్ని కొన్నాను. ఓకే అండి, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.